దేశంలో జలవనరుల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన కృషిని కాంగ్రెస్ విమర్శించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని ఖజురహోలో పర్యటించిన ప్రధాని కెన్ బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం, దౌదాన్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన వర్చువల్గా నిర్వహించారు. కెన్ బెట్వా నదుల అనుసంధానం ద్వారా మధ్యప్రదేశ్ 10 జిల్లాల్లోని 44 లక్షలు, యూపీలోని 21 లక్షల మందికి తాగునీరు అందించామన్నారు. 44,600 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. 2,000 గ్రామాల్లోని 7 లక్షలకు పైగా వ్యవసాయ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 103 మెగావాట్ల హైడ్రో, 27 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ, అంబేద్కర్ దూరదృష్టి దేశ జలవనరుల బలోపేతానికి, నిర్వహణకు దోహదపడ్డాయని తెలిపారు. క్రమంగా దేశంలో పెరుగుతున్న నీటి సంరక్షణ అవసరాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి పూర్తి చేసేందుకు 35 నుంచి 40 ఏళ్ల పాటు జాప్యం చేశాయని వివరించారు. తగినన్ని నీటి వనరులు కలిగిన ఉన్న దేశాలు మాత్రమే భవిష్యత్తులో మనుగడ సాధించగలవని ప్రధాని స్పష్టం చేశారు.